మహానాడు మహానాడు జంక్షన్ ఇది విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి అటువైపుగా ఇది ఆటోనగర్ మహానాడు రోడ్డు. 8 రోడ్ల కూడలి ఇది మహానాడు జంక్షన్ అంటారు. ఇటుగా వెళితే ప్రభుత్వ దంత వైద్యశాల కూడా కనిపిస్తుంది. ఇటు గుణదల అటువైపుగా ఎన్టీఆర్ కాలనీ కూడా వస్తుంది. దేవిని నెహ్రూ రోడ్డు ఇది. ఇటు వెళ్తే మహానాడు రోడ్డు నిడమానూరు వరకు దాదాపుగా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. 7 కిలోమీటర్ల వరకు అంటే రామరపాడు ప్రసాదంపాడు మీదుగా నిడమానూరు వరకు 7 కిలోమీటర్ల వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని చర్చలు జరుగుతున్నాయి. డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారు. ఇది 6 లైన్లు ఉంటుందని లెక్కిస్తున్నారు. నేషనల్ హైవే 16 అన్నమాట. దాదాపు 800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇది నిర్మించినట్లయితే ఇట్లా ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ట్రాఫిక్ ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆటోనగర్ వెళ్ళాలన్నా, బెంజ్ కంపెనీ వెళ్ళాలన్నా, ఇటువైపు నిడమానూరు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట. అంటే 6 వరుసలో నిర్మాణం చేస్తారు. డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చర్చలు జరిపి ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించినట్లయితే నగరపాలక సంస్థలో ఇక్కడ ప్రజలకి చాలా కష్టాలు తొలగినట్లేని చెప్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఉండదని కూడా చెప్తున్నారు. అలా లేకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుందన్నమాట. రామరపాడు భూసేకరణ జరుగుతుంది. బెంజ్ సైకిల్ ఫ్లైఓవర్కి దీనికి లింకు కలుపుతారని చెప్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించినట్టయితే 2 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్తున్నారు. ఇది మన గుణదల రోడ్డు, దేవిని నెహ్రూ రోడ్డు అనమాట. ఇది డైరెక్ట్గా గుణదల వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డున వెళ్తే. ప్రభుత్వ దంత వైద్యశాల కూడా ఈ లైన్లో వస్తుంది. ఏదైనా సరే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని కూడా చెప్తున్నారు. ఈ మహానాడు జంక్షన్లో NH 16 ఏలూరు వైపు నుండి నిడమానూరు వైపుకి వెళ్ళే రహదారి ఇది. కేంద్ర నిధులతో ఈ రహదారి నిర్మిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా రోడ్డు వెడల్పు చేస్తారు, ఫ్లైఓవర్ కూడా నిర్మిస్తారని చెప్తున్నారు. ఆటోనగర్ మహానాడు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్, బంద్ రోడ్డు అన్ని రోడ్లకి ఇక్కడ కేంద్ర బిందువు కాబట్టి ఫ్లైఓవర్ నిర్మించినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తొలగిపోయిద్దని కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఫ్లైఓవర్ ఒకటి, బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఒకటి గతంలో నిర్మించారు. అదేవిధంగా విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే ఇక్కడ ఫ్లైఓవర్ కంపల్సరీ అని చెప్తున్నారు. విజయవాడ ట్రాఫిక్ సమస్య క్లియర్ అవ్వాలంటే బైపాస్ రోడ్ నిర్మాణం పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ మహానాడు జంక్షన్ నుండి నిడమానూరు వరకు రైల్వే బ్రిడ్జి వరకు 6.5 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ డిపిఆర్ సిద్ధమవుతుంది. ఈ ఫ్లైఓవర్ డిజైన్లు అన్నీ రెడీ అయినట్లయితే దాదాపు 2025 ఫిబ్రవరి నుంచి పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కూడా డిపిఆర్ పూర్తి అవుతుంది. అలైన్మెంట్ డిజైన్ కూడా ఫైనల్ చేస్తున్నారు. టెండర్లు కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది అంటే మార్చి నాటికి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు. అంటే అప్పుడు ప్రారంభిస్తే దాదాపు 2 సంవత్సరాల్లో ఈ మహానాడు జంక్షన్లో ఫ్లైఓవర్ పూర్తి అవ్వచ్చని అంచనాలు వేస్తున్నారు. అప్పుడు బెంజ్ సర్కిల్ నుంచి డైరెక్ట్గా ఎన్టీఆర్ సర్కిల్ వరకు, అక్కడ నుంచి ఈ మహానాడు వరకు, ఇక్కడ నుంచి రామరపాడు వరకు ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని 6 లైన్లకు విస్తరణ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని భూములు కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా చర్చలు జరుపుతున్నారు. అంటే 6 లైన్ చేయాలంటే కొన్ని భూములు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ షాపుల వారు ఆ దిశగా కొన్ని చర్చలు జరుపుతున్నారు. అప్పుడు ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఈ ఫ్లైఓవర్ గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు. ఏదైనా సరే విజయవాడకి ఈ ఫ్లైఓవర్ చేసినట్టయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు. మనం గుణదల లైన్కి వచ్చేసాం. ఇది ఎన్టీఆర్ నగరు. గుణదల వెళ్తాం డైరెక్ట్గా ఇటు ఎన్టీఆర్ కాలనీ ఇది. ఈ రోడ్డు దాటుకుంటూ వెళ్ళినట్టయితే గుణదల వెళ్ళిపోతాం. డైరెక్ట్గా ఏలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇటు నుంచి ఎన్టీఆర్ కాలనీ ఇది.
దేవిని నెహ్రూ రోడ్డు అంటారు ఈ రోడ్డు. ఈ రోడ్ని ఈ బందర్ రోడ్ నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. గుణదల నేరుగా వెళ్ళిపోవచ్చు ఇటు, డైరెక్ట్ రోడ్డు ఇది. ఇది గతంలో వెడల్పు తక్కువగా ఉండదు, దీన్ని విస్తారం చేయడం వల్ల కొంచెం విశాలంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ నగరం బాగా అభివృద్ధి చెందాలంటే ఫ్లైఓవర్లు కట్టాలని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఫ్లైఓవర్ కట్టినట్లయితే ఈ ట్రాఫిక్ ఆగటం, రద్దీ ఉండటం కూడా ఉండదని చెప్తున్నారు. బెంజీ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు 2 కట్టారు, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. అయినా సరే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోతుందని చెప్తున్నారు. ఇటు ఆటో నగర్ వెళ్ళాలన్నా, ఇప్పుడు ఈ దేవినేని నెహ్రూ రోడ్డు ఈ రోడ్డు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎందుకంటే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉంది, పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిత్యం 5 నిమిషాలు ఆగిపోతున్నాయి, 5 నిమిషాలు పైనే ఆగిపోతున్నాయి ఒక లైను అని చెప్తున్నారు. ఏదైనా సరే ఎమర్జెన్సీ తప్ప మామూలుగా కూడా నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుందని కూడా మహానాడు జంక్షన్లో చాలామంది ఇక్కడ వాహనదారులు చెప్తున్నారన్నమాట. ఇలాంటి సమస్య తీరిపోవాలంటే ఈ ఫ్లైఓవర్ వెంటనే నిర్మించాలని కూడా కోరుతున్నారు. ఈ దిశగా చర్చలు జరుపుతున్నారన్నమాట. ఏదైనా సరే రామర్పాడు వరకు ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ ఇస్తున్నారు. ఇలా చేసినట్లయితే 6.5 కిలోమీటర్ల మేర నిర్మించి ఫ్లైఓవర్ డిపిఆర్ సిద్ధమైన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు ఊరట లభిస్తుందన్నమాట. అప్పుడు నేరుగా బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా బందర్ రోడ్డు మీదుగా విస్తరణ పనులు జరుగుతాయని, అదేవిధంగా ఇక్కడ మహానాడు జంక్షన్లో కూడా ఈ ఫ్లైఓవర్ లింక్ కలిపినట్లయితే డైరెక్ట్గా నిడమానూరు వరకు వెళ్ళిపోవచ్చని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఇలాంటి ఫ్లైఓవర్లు ఎంతో అవసరమని చెప్తున్నారు. విజయవాడ మరింత అభివృద్ధి చెందాలంటే మెట్రోపాలిటన్ సిటీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఫ్లైఓవర్, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ వస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఈ పక్కగానే రావచ్చని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఈ అభివృద్ధి చెందే దిశగా విజయవాడ నగర శివారు ప్రాంతం కూడా ఇలా కలుపుకుంటూ వెళ్ళినట్లయితే, రోడ్లు మరింతగా విశాలం చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని, అటు నుంచి కలకత్తా నుంచి వచ్చే వాహనాలు నేరుగా వెళ్ళిపోవచ్చని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ట్రాఫిక్ ఆగినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినందుకు స్పీడ్ హైవే ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అందుకే 6 లైన్లు ఉండే విధంగా ఈ మహానాడు జంక్షన్ నుంచి రోడ్లు వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు. మనం గుణదల లైన్ చూస్తున్నాం, ఇది డైరెక్ట్గా గుణదల వెళ్ళిపోవచ్చు. ప్రభుత్వ డెంటల్ కళాశాల ఉంది ఇక్కడ ఈ లైన్లో. లైన్ వెళ్ళిపోయినట్లయితే గుణదల వెళ్ళిపోతాం నేరుగా. దేవినేని నెహ్రూ రోడ్డు ఇది, ఎన్టీఆర్ కాలనీ, దేవినేని నెహ్రూ రోడ్డు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్లు వెడల్పు కావాలని చాలామంది చెప్తున్నారు. రోడ్లు ఎప్పుడైతే వెడల్పుగా ఉంటాయో అప్పుడు ట్రాఫిక్ సమస్య తీరిపోయినట్లయితే మరింత వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయని కూడా చెప్తున్నారు. ఇరుకిరుకు రోడ్లు ఉన్నప్పుడు అభివృద్ధి చెందదని, విశాలమైన రోడ్లు ఉన్నప్పుడే రాకపోకలు సాగించినప్పుడే వర్తక వాణిజ్యాలు మరింతగా పెరుగుతాయని కూడా చెప్తున్నారు చాలామంది ఇక్కడ. ఏదైనా సరే మెట్రోపాలిటన్ సిటీ విజయవాడ మరింత అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన బాధ్యత చాలా ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మించినట్లయితే విజయవాడకి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు. ఈ దిశగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వారు మాట్లాడుతున్నారు. త్వరలో ఈ మహానాడు జంక్షన్లో సమస్య తీరిపోతుంది.